హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై త్రిసభ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ కమిటీని నిన్న ఉద్యోగుల జేఏసీ అయితే సమావేశం కావడం జరిగింది. ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ అధికారిక కమిటీ అయితే హామీ ఇచ్చిందని ఉద్యోగుల జేఏసీ చెప్పడం జరిగింది. ఉద్యోగుల సంఘాలకు చెందిన కొందరు మాజీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి. 57 సమస్యలు గత ప్రభుత్వం నుంచి ఉన్నవే. సమస్యలపై మాట్లాడుతున్న నేతలు గత ప్రభుత్వంలో ఎందుకు పరిష్కరించలేదు? ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఇప్పుడు ప్రభుత్వం నెలకు 500 నుంచి 600 కోట్లు ఇస్తామని చెప్తున్నారు కదా, ఆ విధంగా ఇస్తే 4 నెలల్లోనే క్లియర్ అవుతాయని ఉద్యోగుల సంఘం అయితే చెప్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కారణంగా ఉద్యోగులు 2 పీఆర్సీలు నష్టపోతున్నారు. కొన్ని శాఖలలో జీతాలు లేట్ అవుతున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేయొద్దు. పెండింగ్లో 5 డిఏలు, హెల్త్ స్కీము, 317 జీవో అంశం, ఎలాంటి కండిషన్ లేకుండా వీఆర్ఓలను విధుల్లోకి తీసుకోవాలి. అధికారుల కమిటీ దృష్టికి వీటన్నిటిని తీసుకెళ్లామని చెప్పి ఉద్యోగుల జేఏసీ అయితే చెప్తున్నారు. ఉద్యోగుల సమస్యలలో 12 మాత్రమే నిధులకు సంబంధించిన ఉన్నాయని, మిగిలినవి సమావేశం ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవచ్చని ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. మరొకసారి అధికారుల కమిటీని కలుస్తామని తెలిపారు. నిధుల కొరత కారణంగా కొంత టైం కావాలని ప్రభుత్వం అడిగిందన్నారు. అందుకే 15 జిల్లాల్లో మే 15న జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు వాయిదా వేశాం. వచ్చే నెల 9న మహాధర్నా వరకు వేచి చూస్తామని శ్రీనివాసరావు అన్నారు. ఇది అప్డేట్. మే 15న ధర్నా అయితే వాయిదా పడింది. జూన్ 9న మహాధర్నా వరకు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూసి అప్పుడు చెప్తారు. మరొకసారి ఉద్యోగుల కమిటీని అయితే కలిసే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.